మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతి రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రైతులు భారీగా తరలివచ్చి తమ సమస్యను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. మొదటి విడతలో భాగంగా తమకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాంట్స్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ కు రైతులు సుదీర్ఘంగా వివరించినట్లు తెలుస్తోంది. మాకైతే కోర్టులో స్టే వచ్చిందండి. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ నేలపాడండి. గవర్నమెంట్ హైకోర్టు విలేజ్ అండి. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అంత నేలపాడు మొత్తం. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకి. మాకు ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. అయితే ఎప్పటికి ల్యాండ్ అయితే మా కిందే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఇంకో 10 ఎకరాలు ఉందండి మాకు. ఆ 10 ఎకరాలు, ఈ 10 ఎకరాలు, 20 ఎకరంలో కూడా నేను పంటలు వేస్తానే ఉండ. నేను వ్యవసాయం చేసుకుంటానే ఉండ. ఆ గ్రామంలో నేలపాడులో ఉంది ఒక్కళ్ళేనండి. ఒక్క కుటుంబమే ఉంది మాది. ఒక్కళ్ళమే వైసీపీ ఆ ఊళ్ళో మేము. అయినా చేస్తానే ఉన్నాం, ఎదుర్కొంటానే ఉన్నాం. 30 అడుగులు లోతు తీసేశారన్న రిజర్వ్. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం. నేను ముందే చెప్పాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే కారిడార్ రాజధాని ఆటోమేటిక్గా ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు. ఇటు ఉంది కదా సీపోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాం. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి.